అప్డేట్ చూస్తే నిరంజన్ ఇక లేడనే వార్త తన హృదయాన్ని తీవ్రంగా కలిచివేసిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా తన మదిలో సజీవంగానే ఉన్నాయని ఎక్స్లో పేర్కొన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే తన కోసం ఎదురు చూసిన ఆ చిన్నారి తనను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు ఇవన్నీ ఎప్పటికీ మరవలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయన్నారు. అతని శరీరం వ్యాధితో పోరాడినా అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచిందన్నారు. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవిగా పేర్కొన్నారు. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్ళిపోవడం ఎంతో బాధాకరమన్నారు పవన్ కళ్యాణ్. నిరంజన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రియమైన నిరంజన్ చూపించినటువంటి చిరునవ్వు, ధైర్యం, పంచిన ప్రేమ తన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయని, అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరంజన్ ఇక లేడనే వార్త తన హృదయాన్ని తీవ్రంగా కలిచివేసిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా తన మదిలోనే సజీవంగా ఉన్నాయంటూ ఎక్స్లో పేర్కొన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే తన కోసం ఎదురు చూసిన ఆ చిన్నారి తనను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు ఇవన్నీ ఎప్పటికీ మరవలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయన్నారు. అతని శరీరం వ్యాధితో పోరాడిన అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచిందని అన్నారు. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిస్తున్న ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవిగా పేర్కొన్నారు. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్ళిపోవడం ఎంతో బాధాకరమన్నారు పవన్. నిరంజన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రియమైన నిరంజన్ చూపించిన చిరునవ్వు, ధైర్యం, పంచిన ప్రేమ తన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయని, అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.